పేద మధ్యతరగతి వారందరికీ శుభవార్త చెబుతూ రూ. 1కే ఏసీ ఫంక్షన్ హాల్. అంటే ఇదేంటి ఎవరికో కొంతమందికి మాత్రం ఇస్తారు, లేదంటే లక్కీ డిప్పులు ఉంటాయి, లాటరీ ఇలా ఏమీ లేదు. డేట్స్ ఖాళీ ఉంటే ఖచ్చితంగా అందరూ ఇదైతే బుక్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్ హాల్ రూ. 1కే ఏసీ ఫంక్షన్ హాల్ అయితే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మధ్యతరగతి కుటుంబం డబ్బులున్న వాళ్ళు ఎలాగా ఈ ఫంక్షన్ హాల్స్ అయితే బుక్ చేసుకుంటారు, పెళ్ళిళ్ళకి వాటికి కార్యక్రమాలు ఏమన్నా కూడా. అయితే మధ్యతరగతి వాళ్ళు అతి ఎక్కువగా ఖర్చు పెట్టేది ఈ ఫంక్షన్ హాల్స్కే. ఎందుకంటే పక్కోళ్ళు వస్తారు, పక్కోళ్ళు ఏమనుకుంటారు, ఎదురోళ్ళు ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమను ఇలా ఇతరుల కోసం ఆలోచిస్తూ లక్షల్లో ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకుంటున్నారు. తప్పదు, రెంట్లు అలాగే ఉన్నాయి. దానికి మళ్ళీ కరెంట్ లైటింగ్ డెకరేషన్ లేదంటే ఫ్లవర్ డెకరేషన్ వీటికే మధ్యతరగతి వాళ్ళు లక్షలు లక్షలు పెడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మంచి ఒక స్టెప్ తీసుకుందనే చెప్పొచ్చు. ఏంటంటే కనుక మధ్యతరగతి పేద వర్గాలకు ఊరటనిచ్చే గుడ్ న్యూస్ చెప్పింది. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. వీడియో విన్న తర్వాత ఏపీ అంతటా కూడా ఇలా వస్తే బాగుంటాయేమో అని నాకు అనిపిస్తుంది. సొంతంగా వేలల్లో లక్షల్లో ఖర్చు చేసి ప్రైవేటు ఫంక్షన్ హాల్ను అద్దెకి తీసుకోలేని నిరుపేదల శుభకార్యాల కోసం కేవలం రూ. 1 అద్దెకే కార్పొరేట్ స్థాయిలో ఏసీ ఫంక్షన్ హాల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్. సుమారు రూ. 1,40,00,000 మున్సిపల్ నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఈ నూతన ఏసీ ఫంక్షన్ హాల్ ఇటీవలే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అయితే ప్రారంభించారు. అధికారికంగా ప్రజలకు అంకితం చేశారు. కార్పొరేట్ స్థాయిలో నిర్మించిన ఈ హాల్ పేదల వివాహాలు, ఇతర శుభకార్యాలకు ఎంతో ఉపయోగపడనుంది. ఒకేసారి దాదాపుగా 5,000 మంది అతిథులు కూర్చొనేలాగా విశాలమైన ప్రాంగణం, హాల్ అంతటా సెంట్రల్ ఏసీ, అలాగే ఆకర్షణీయమైన ఫ్లోరింగు, నాణ్యమైన టైల్స్తో కూడిన ఇంటీరియరు, శుభకార్యాలకు వచ్చేటువంటి వేలాది మంది అతిథుల వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విశాలమైన పార్కింగ్ స్థలం అందుబాటులో ఉండడం విశేషం. ప్రస్తుత కాలంలో సాధారణంగా ఏసీ ఫంక్షన్ హాల్స్ అద్దెకు కూడా సామాన్యులకు అందుబాటులో లేవు, లక్షల్లోనే ఉన్నాయి, చాలామందికి తెలుసు. అలాంటిది పేదల ఆర్థిక భారాన్ని తగ్గించాలనే మంచి సంకల్పంతో నెల్లూరు నగరపాలక సంస్థ తీసుకునే నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు, వివిధ వర్గాల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతుంది. అంటే ఇది కేవలం అంత పెద్ద మంది 5,000 మంది కూర్చొనే ఏసీ ఫంక్షన్ హాల్ ఒకరికే ఇస్తారా అంటే తెలీదు. అదే రోజు ముహూర్తాలు ఉంటే చాలా మంది అయితే చేసుకునే అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది. ఇంకా దీని మీద ఇంకొంచెం డీటెయిల్స్ అయితే రావాల్సింది. కానీ ఒక విధంగా ఏపీ అంతటా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాగ గవర్నమెంట్ తరపున ఏదైనా పెద్ద ఫంక్షన్ హాల్ ఒకటి నిర్మించి అక్కడే చిన్న చిన్న మండపాలు, ఇప్పుడు అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మండపాలు వేసుకొని ఎలా చేస్తారో అంత కాస్త చిన్న చిన్న ఫంక్షన్ హాల్స్ లాగా ఏదైనా పెట్టినట్లయితే, తక్కువ అద్దెతో గవర్నమెంట్ ఇలా ఇచ్చినట్లయితే ఒక పెద్ద ప్లేస్లో ఎక్కువ మండపాలు ఉండేటట్టు మధ్యతరగతి వారందరికీ నిజంగా ఊరట కలిగించే విషయం. ఎందుకంటే ఒకే రోజు చాలా ముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఆ ఫంక్షన్ హాల్ అక్కడ చేసుకుంటే పలానా నెంబరు మండపంలో పెళ్ళి ఒక 100 మందికి సరిపడే చిన్న హాల్స్ లాగా ఏదైనా చేసినా కూడా పెళ్ళికి ఈ రోజుల్లో ఎక్కువ మంది ఉండటం లేదు. ఆ పెళ్లి సమయానికి 100 మంది ఉంటేనే గ్రేట్ అనిపిస్తుంది. అలాగా కొన్ని ఫంక్షన్ హాల్స్ ఒక 100 మంది కూర్చునే ఫంక్షన్ హాల్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్లయితే నిజంగా మధ్యతరగతి వారికి ఊరట కలిగించే అంశమనే చెప్పుకోవచ్చు. దీనికే కొన్ని లక్షలు అయిపోతున్నాయి. సో ఇలాంటి ప్రతి చోట నిర్మించి ఈ హాల్స్ కనుక తక్కువ అద్దెల్లో ఇచ్చినట్లయితే చాలా మంది బుక్ చేసుకుంటారు. ఇది ఒక విధంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు వారు తీసుకున్న నిర్ణయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.